హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజ్లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగింది. 2025 ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఇరు జట్ల తొలిసారి తలపడడం ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్లో సూర్య సేన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా మైదానంలోకి దిగే ముందు టీం హడిల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చిన దృశ్యాలు కెమెరాలో చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందుకు ఓ కారణం కూడా ఉంది. అదేంటో ఓసారి చూద్దాం. భారత జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. చేజింగ్లో పాక్ జట్టు దారుణంగా విఫలమైంది. పవర్ ప్లేలోనే పాకిస్తాన్ ఓపెనర్లు టాప్ ఆర్డర్ను కుప్పకొల్చి భారత బౌలర్లు మ్యాచ్ను మొదట్లోనే తమ వైపుకు తిప్పుకున్నారు. హై వోల్టేజ్ పోర్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో మాటల తగాదాలు ఉద్రిక్తతలు లేకుండా జట్టును కట్టుదిట్టంగా నియంత్రించాడు. మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, సాహిజాదా, ఫర్హాన్ వికెట్ తీసిన తర్వాత నో లుక్ సెలబ్రేషన్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరికి ఇది పాకిస్తాన్ ఆటగాళ్లు రెచ్చగొట్టే చర్యగా అనిపించిన మైదానంలో రెండు జట్ల మధ్య ఎలాంటి గొడవలు చోటు చేసుకోలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య పోటీ నేపథ్యంలో ఫిబ్రవరి 1న పాకిస్తాన్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో భారత్ మ్యాచ్ను బైకాట్ చేసిన అంశం కూడా ఉద్రిక్తతను పెంచింది. అయితే ఐసీసీ, పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య జరిగిన ఒప్పందంతో మ్యాచ్ తిరిగి షెడ్యూల్ అయింది. ఈ మ్యాచ్కు సుమారు $174 మిలియన్ ఆదాయం ఉందనే వార్త వినిపించిన సంగతి తెలిసిందే. అయినా సరే భారత ఆటగాళ్లు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ను పాటిస్తూ మైదానంలో ప్రవర్తించిన తీరు ప్రశంసలు అందుకుంటుంది.